ఈ మధ్యన సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, రాజకీయ నాయకులు అందరూ కూడా నోటికి అదుపు లేకుండా పోతుంది. ఏది పడితే అది మాట్లాడేస్తున్నారు. మాట్లాడిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చి క్షమాపణ చెప్పడం అనేది సర్వసాధారణం అయిపోయింది. అది నాగార్జున గారి విషయంలో చేసినటువంటి కొండా సురేఖ గారు కావచ్చు, బ్రహ్మానందం గారు మొన్న మోహన్ బాబు గారికి సంబంధించినటువంటి దాంట్లో కావచ్చు, లేదంటే శివజ్యోతి అనే ఒక బిగ్ బాస్ ఫ్రేమ్ గా ఉండేటువంటి ఆవిడ తిరుపతిలోకి వెళ్ళి తర్వాత బయటకు వచ్చి చెప్పడం కావచ్చు. ఇప్పుడు మారుతి గారు, డైరెక్టర్ మారుతి గారు ఇలాంటి వివాదంలోనే చిక్కుకున్నారు. అదేంటి అంటే రాజాసాబ్ అనే సినిమాకి సంబంధించి నిన్న ఒక సాంగ్ రిలీజ్ చేశారు. అది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ప్రభాస్ గారిని అసలు నిజంగా చెప్పాలంటే ఇంత చాలా రోజుల తర్వాత ఒక కలర్ఫుల్ గా, ఒక మాస్ ఎంటర్టైన్మెంట్ గా మనకి ఒక వింటేజ్ ప్రభాస్ గారిని చూపించారనుకోవాలి. అలా చూపించినటువంటి మారుతి గారు ఆ ఆనందంలో కొన్ని అనకూడనటువంటి మాటలు మాట్లాడారు. అవి ఒకసారి విందాం, ఆ తర్వాత మాట్లాడదాం. యాక్చువల్గా ఏంటంటే కాళ్ళు ఎగరేసుకుంటారు, ఇట్లా చెప్పలేము. అవన్నీ ఏంటంటే ఈ కట్అవుట్ కి చాలా చిన్న మాటలు అయిపోతాయి అవి. రైట్. ప్రభాస్ గారి గురించి, ప్రభాస్ గారి గొప్పతనం గురించి చెప్పడం అంటే సినిమా బాగుంటది, అందులో మీరు 100% అనుకుంటే నేను ఇంకొక 1% ఎక్స్ట్రానే ఇస్తాను తప్ప తగ్గించి ఇచ్చేటువంటి పరిస్థితే లేదు. బట్ నేను కాలర్ ఎగరేయటం అలాంటివి అయితే చేయను, ఎందుకంటే ఈ కటౌట్కి అలాంటివి ఏమి సరిపో, అంతకు మించి ఉంటది అని చెప్పడం జరిగింది. కాలర్ ఎగరేయటం అనేది ఏదైతే ఉందో అది చాలా మంది నోట్ చేసుకున్నారు. ఇంకెవరు రెడీగా ఉంటారు కదా, గుమ్మడికాయల దొంగలు ఎవరు అంటే భుజాలు తడుకున్నట్టు ఎస్ మేమే 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 అని చెప్పేసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందుకు వచ్చేసారు. గతంలో జూనియర్ ఎన్టీఆర్ గారు వార్ సినిమాకి సంబంధించి రుతిక్ రోషన్ ఇద్దరిని పక్కన పెట్టుకుని కాలర్ ఇలా పెట్టి ఇది కాలర్ ఎగరేసుకునే సినిమా అని చెప్పి ఒక రేంజ్ లో ఆయన చూపించారని చెప్పాలి. దానికి ప్రమోషన్ చేసుకున్నారని చెప్పాలి. అసలు ఈ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే ఇంక అసలు పిచ్చకి హద్దులే లేవు ఆ టైంలో. కానీ సినిమా చూస్తే బొక్క బోర్లా పడిపోయింది, అట్టర్ ఫ్లాప్ అయిపోయింది తెలుగు రాష్ట్రాల్లో. హిందీలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదనుకోండి, దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అంటే జూనియర్ ఎన్టీఆర్ గారిని తప్పుపడతాం కాదు, ఇక్కడ ఆ క్యారెక్టరు ఆయనకి సరిపోలేదు. అంతేకాదు ఆ స్టోరీ అంత బలంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి యాప్ట్ అవ్వలేదు అని చెప్పి అనిపించింది. అంతే. ఆ సినిమా కూడా అలాగే ఉంది. అంత గతంలో తీసినటువంటి వారు ఇవన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఈ సినిమా అనుకున్నంత విజయాన్ని సాధించలేకపోవడానికి కారణం డైరెక్టర్కి సంబంధించినటువంటి ఆ ఆలోచన తీరే అనుకోవచ్చు. ఆ తర్వాత ఇప్పుడు ఇదే ఇష్యూని జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు, ఎందుకంటే ఆయన గొప్ప నటుడు, అందులో ఎటువంటి సందేహం లేదు. అలాంటి నటుడిని ఏ రకంగా వాడుకోవచ్చు ఆ రకంగా వాడుకోవచ్చు. ఈవెన్ RRR కావచ్చు, ఆయన చేసినటువంటి సినిమాలు, ఆయన పర్ఫార్మెన్స్కి, ఆయన నటనకి చాలా 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 చెప్పాలంటే ఒక రేంజ్ లో మనకి అప్లాజ్ వస్తుంది. అలాంటి నటుడిని పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకోలేదేమో అనిపించింది. అయ్యే వివాదం ఇప్పుడు మారుతి గారు అలాంటి నటుడిని, అలాంటి వ్యక్తిని ఆయన ఏదో జరిగితే నువ్వు ట్రోల్ చేస్తావా, దాన్ని పట్టుకుని నువ్వు కమెంట్ చేస్తావా అని చెప్పేసి జూనియర్ ఎన్టీఆర్ గారి అభిమానులు మొత్తం అంతా కూడా మారుతి గారిని ఒక రేంజ్ లో వేసుకుంటున్నారు. నువ్వేంటి, నువ్వెంత, అదేంటి, నీతులు చెప్తావా, ఇంకా రెడీగా ఉండు, కాసుకో, అది ఇది అనుకుంటూ మొదలు పెట్టేశారు. వెంటనే దిగొచ్చినటువంటి మారుతి గారు క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అదేదో అనాలోచితంగా జరిగినటువంటి కమెంటే తప్ప ఎవరిని టార్గెట్ చేసి అనకూడదు అనాలి అని చెప్పి నేనేం అనలేదు అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సో ఇక్కడతో ఈ వివాదం ఆగుతుందా లేదా అనేది అయితే తెలియదు. సినిమా గురించి ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టేశారు. మొన్న ఒక చిన్న టీజర్ చూపించారు, ఆ తర్వాత ఇప్పుడు ట్రైలర్ కూడా చూపించేశారు, ఆ తర్వాత ఇప్పుడు ఈ సాంగ్ కూడా రిలీజ్ చేశారు. తర్వాత క్లైమాక్స్ సాంగ్ ఉంటుందంట మన రాజాసాబ్కి సంబంధించి. ఈ సినిమా ప్రమోషన్స్ లో మరి జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఏం చేస్తారు, ఎలా ఏ రకంగా దీన్ని వాడుకుంటారు అనేది చూడాలి. ఏదేమైనా కానీ మారుతి గారు ఆ ఒక్క మాట అనకుండా వేరే విధంగా ఏమన్నా అనుంటే బాగుండేది. సో ఏదేమైనా సరే ఇవి ఇక్కడతో ఆగుతాయా లేదా అనేది మనం చెప్పలేం, ఎందుకంటే వాళ్ళు కొంతమంది కావాలని అంటున్నారు. మొన్న ఎవరో రాజమౌళి గారు సైతం కూడా హనుమంతుడిని ఒక అనకూడనటువంటి మాట అని ఆయన కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. అది సినిమా ప్రమోషనా ఇంకొకటా ఏంటా అనేది వాళ్ళ ఆలోచనకే ఆలోచించుకోవాలి. ఎందుకంటే అంతకు మించి మనం చెప్పలేం. ఏదైనా చెప్తే రాజమౌళి గారిని అనేంత రోడ్డు అంటే హనుమంతుడిని అనేంత ఇది ఆయనకి లేదు. సో డెఫినెట్గా ఆయన అనేంత స్థితి నాకు లేకపోయినా హనుమంతుడిని అనేంత స్థితి రాజమౌళి గారికి 100% లేదని కూడా చెప్పచ్చు. సో అలాంటి వ్యక్తులు కొంచెం గొప్పగా ఉండేటువంటిప్పుడు కొంచెం గొప్పగా మాట్లాడితే తప్ప ఇలాంటివి చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న వీటికి దూరంగా ఉంటే బాగుంటుంది అనేది చాలా మంది వాదన.